పూర్వం అరుణుడు మరియు శ్రేణికి ఇద్దరు పరాక్రమవంతులైన కొడుకులు జన్మించారు. వారే ఒకరు సంపాతి, మరొకరు జటాయువు. వీరివి రామాయణంలోని ముఖ్యమైన పక్షిపాత్రలు. వీళ్ళిద్దరూ కేవలం పక్షులు మాత్రమే కాదు, సూర్యభగవానుని సారథి అయిన అరుణుడి వారసులు. వీరి రెక్కలకి ఎంతటి శక్తి ఉందంటే ఎవరూ ఊహించనంత వేగంతో ఎంత ఎత్తుకైనా ఎగరగలిగేవారు. ఈ అన్నదమ్ములకు ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరినొకరు రక్షించుకుంటూ పోటీ పడుతూ ఆకాశంలో ఎగురుతూ ఉండేవారు. వీరు నిశాకరుడు అనే మహాముని ఆశ్రమంలో ఉండేవారు. అయితే ఒకసారి ముని ఆశ్రమంలో లేని సమయంలో వీళ్ళిద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. మనలో ఎవరు సూర్యుని వద్దకు ముందు చేరుకుంటామో చూద్దాం అని పోటీపడ్డారు. ఇది సాధారణ పక్షులు చేసే పోటీ కాదు, తమ శక్తిని పరీక్షించుకోవడానికి చేసిన వీరోచిత ప్రయత్నం. వీళ్ళిద్దరూ ఎగరడం మొదలుపెట్టారు. భూమిని, మేఘాలను దాటి ఆకాశంలో నక్షత్రాలను కూడా దాటుతూ సూర్యుడి వైపు దూసుకుపోయారు. పూర్తి కథ తెలుసుకోవడానికి మా ఆది కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.